ప్రపంచంలో మీరు ఎంత మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకున్నా, ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నా సరే, వాటిని తీసుకునే పద్ధతి కరెక్ట్ కాకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్. మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కొన్ని ఫుడ్స్ లైక్ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కానీ అదే ఫుడ్స్ని రాంగ్ కాంబినేషన్స్లో తీసుకోవడం వల్ల అవే మన ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. ఈరోజు ఈ వీడియోలో మనం తీసుకోకూడని రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ అలాగే వాటి వల్ల వచ్చే హెల్త్ ఎఫెక్ట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. హలో, నేను మీ పావ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు మనం తినే ఆహారానికి, మన ఆరోగ్యానికి అలాగే అనారోగ్యాలకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. తెలుసో తెలియకో చాలామంది డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని ఒకేసారి తీసుకుంటూ ఉంటారు. దీని ద్వారా వాళ్ళ డైజెషన్ అలాగే హెల్త్ మీద చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆయుర్వేద ప్రకారం ప్రతి ఫుడ్ ఐటెంకి కూడా ఒక తత్వం అనేది ఉంటుంది. లైక్ వాటి నేచర్, టేస్ట్, క్వాలిటీ అలాగే పోస్ట్ డైజెషన్ టైం అని. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ని అవాయిడ్ చేయాలి. మనం అవాయిడ్ చేయాల్సిన రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్లో లిస్ట్లో ఫస్ట్ వచ్చి ద మోస్ట్ ట్రెండింగ్ ఫ్రూట్ స్మూదీస్. ఈ మధ్య సోషల్ మీడియాలో బ్రేక్ఫాస్ట్కి ఈ ఫ్రూట్స్తో చేసిన స్మూదీస్ చాలా ట్రెండింగ్గా మారినాయి. అసలు నిజానికి మనం ఫ్రూట్స్ తోటి ఏ ఫుడ్స్ని కూడా కలిపి తీసుకోకూడదు. ఫ్రూట్స్లో మోస్ట్లీ సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది పాలతో కలిసినప్పుడు అది ఒక ఇన్కంపాటబుల్ కాంబినేషన్గా మారుతుంది, అంటే విరుద్ధాహారం అన్నమాట. ఈ ఫ్రూట్ స్మూదీస్ అనేవి తీసుకున్నప్పుడు చాలా కలర్ఫుల్గా, టేస్టీ అండ్ ఫిల్లింగ్గా ఉంటాయి. కానీ అది మన జీర్ణక్రియని చాలా స్లో డౌన్ చేసేస్తుంది. దీని ద్వారా మనకి బ్లోటింగ్, ఇండైజెషన్ అండ్ కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఫైన్, ఈ సిట్రస్ ఫ్రూట్స్ని కొంచెం సేపు పక్కన పెడదాం. ద మోస్ట్ ఫేమస్ బనానా మిల్క్ షేక్. చాలామంది బనానా మిల్క్ షేక్ని ఒక సేఫ్ కాంబినేషన్ అనుకుంటారు, కానీ ఇది కూడా ఒక విరుద్ధాహారమే. ఎందుకంటే బనానాలోని కూలింగ్ ప్రాపర్టీస్ అలాగే పాలల్లోని మ్యూకస్ ఫార్మింగ్ ప్రాపర్టీస్, ఇవి రెండు కాంబినేషన్ కూడా మన బాడీలోని కోల్డ్, కాఫ్, సైనస్ ఇంకా కంజెషన్కి దారితీస్తుంది. మోరోవర్ బనానాలోని హై షుగర్ అండ్ క్యాలరీ కంటెంట్ ప్లస్ మిల్క్లోని లాక్టోజ్ అనే షుగర్ కంటెంట్, ఈ రెండు కాంబినేషన్స్ వల్ల మనకి షుగర్ స్పైక్స్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడు కూడా ఫ్రూట్స్ని పాలతో మిక్స్ చేసి తీసుకోవద్దు. నెక్స్ట్, మోస్ట్ కామన్గా చేసే ఇంకొక రాంగ్ ఫుడ్ కాంబినేషన్ వచ్చి నాన్ వెజ్ ఫుడ్స్ తోటి పెరుగు లేదా పాలుని కలిపి వాడడం. ఈ పాలు లేదా పెరుగులోని మనకి చల్లటి తత్వం అనేది ఉంటుంది. నాన్ వెజ్ ఫుడ్స్లో మనకి వేడి తత్వం అనేది కలిగి ఉంటుంది. ఈ రెండింటిని కాంబినేషన్లో తీసుకోవడం ద్వారా మన జీర్ణక్రియ డిస్టర్బ్ అవుతుంది. అంతేగాక దీన్ని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల ఈవెన్చువలీ మనకి తామర అలాగే సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ రాంగ్ కాంబినేషన్ వచ్చి ఎగ్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. ఈ ఎగ్స్తో పాటు మిల్క్, చీజ్, పనీర్ ఇవన్నీ తీసుకున్నప్పుడు అది ఒక విరుద్ధాహారంగా మారుతుంది. ఎందుకంటే ఎగ్స్ ఇంకా డైరీ ప్రొడక్ట్స్ ఇవి రెండు కూడా హై ప్రోటీన్ ఫుడ్స్. ఇవి మన స్టమక్ మీద చాలా టఫ్గా పనిచేస్తాయి. డైజెస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం కూడా తీసుకుంటాయి. మోరోవర్ ఇవి తీసుకున్న తర్వాత మన బాడీలోని గ్యాస్, బ్లోటింగ్, ఇండైజెషన్ ఇష్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాం. మోరోవర్ ఇవి మనం తిన్నప్పుడు అది ఒక యాసిడిక్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ ఫ్రెంచ్ టోస్ట్ అని అలాగే చీజ్ ఆమ్లెట్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకి ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి. చాలామంది చాలా కామన్గా తీసుకునే ఇంకొక రాంగ్ ఫుడ్ కాంబినేషన్ ఏంటో తెలుసా? కుక్ ఫుడ్స్ ఇంకా అన్కుక్ ఫుడ్స్ని కలిపి తీసుకుంటూ ఉంటారు. చాలామంది బోన్ చేసేటప్పుడు రా సాలెడ్స్ని తీసుకుంటూ ఉంటారు. ఇది కూడా ఒక విరుద్ధాహారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రా ఫుడ్స్ని డైజెస్ట్ చేయడానికి అవసరమైన ఎంజైమ్స్ వేరు, అలాగే కుక్ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి ఎంజైమ్స్ వేరు. అలాగే వాటి డైజెషన్ టైం కూడా చాలా వేరుగా ఉంటాయి. కుక్ చేసిన ఫుడ్స్ ఎప్పుడు కూడా ప్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉంటాయి, అంటే అవి మనకి త్వరగా జీర్ణం అవుతాయి. అదే అన్కుక్ ఫుడ్స్ లైక్ సాలెడ్స్ అని, రా ఫుడ్స్ అని ఇవన్నీ కూడా డైజెస్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇవి రెండు కూడా కాంబినేషన్లో తీసుకున్నప్పుడు అవి మన కడుపులో చాలా ఎక్కువసేపు ఉండి పులిసి ఫర్మెంటేషన్ అయ్యి గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది. ఇది ఒక్కొక్కసారి ఇండైజెషన్ ఇష్యూస్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. ఇంకొక రాంగ్ ఫుడ్ కాంబినేషన్ వచ్చి తేనె అలాగే నెయ్యిని ఎప్పుడు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోకూడదు. ఎందుకంటే తేనెలోని మనకి వేడి చేసే గుణాలు ఉంటాయి, అలాగే నెయ్యి మనకి చల్లబరుస్తుంది. ఈ రెండు కూడా కాంబినేషన్లో తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మోరోవర్ తేనెని ఎప్పుడు కూడా వేడి నీళ్లు లేదా వేడి పాలల్లో వేయకూడదు. ఎందుకంటే తేనెను వేడి చేసినప్పుడు మనకి టాక్సిక్ సబ్స్టెన్సెస్ అంటే విషపూరిత పదార్థాలు రిలీజ్ అవుతాయి. సో ఎప్పుడు కూడా తేనెని రూమ్ టెంపరేచర్లో తీసుకోవడానికి ట్రై చేయండి. మనం చాలా కామన్గా తీసుకునే ఇంకొక రాంగ్ ఫుడ్ కాంబినేషన్ వచ్చి మెలన్స్ని వేరే ఫుడ్ ఐటమ్స్తో తీసుకోవడం. మెలన్స్ లైక్ వాటర్ మెలన్ అని, మస్క్ మెలన్ అని వేరే ఫుడ్ ఐటమ్స్ లేదా ఫ్రూట్స్తో కూడా కలిపి తీసుకోకూడదు. ఇది ఫ్రూట్ కేటగిరీ అయినప్పటికీ కూడా ఇందులోని 90% ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. సో ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. వేరే ఫ్రూట్స్ డైజెస్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది.
సో ఈ మెలన్స్ని వేరే ఫ్రూట్స్తో తీసుకున్నప్పుడు మన స్టమక్లోని ఫర్మెంటేషన్ జరిగి గ్యాస్, బ్లోటింగ్, ఇండైజెషన్కి దారితీస్తుంది. సో ఈ మెలన్స్ని ఎప్పుడు కూడా వేరే ఫుడ్ ఐటమ్స్ అలాగే ఫ్రూట్స్తో కూడా తీసుకోవద్దు. అసలు ఫ్రూట్స్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏ కాంబినేషన్స్లో తీసుకోవాలి అనే దాని మీద ఒక వీడియో కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏ ఫుడ్ తీసుకుంటున్నాము అనే దానికన్నా అసలు ఎలా తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు హెల్తీగా ఉండడానికి క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్తో పాటు ఫుడ్ కాంబినేషన్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకున్న రాంగ్ ఫుడ్ కాంబినేషన్స్ అన్ని అవాయిడ్ చేసి హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.